ముర్రే ప్రకారం సమాజం యొక్క విభజన నందు ఉన్నతమైన అధమములైన అంశాలని ఏమంటారు? సామాజిక స్థరీకరణ. ముర్రే ప్రకారం సమాజం యొక్క విభజన యందు ఉన్నతమైన అధమమైన అంశాలను ఏమంటారు? సామాజిక స్థరీకరణ. సామాజిక అసమానతలకి ప్రధాన కారణం సోషల్ స్ట్రాటిఫికేషన్ అని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? ట్యూమిన్ ప్రకారం సామాజిక స్థరీకరణకు ఎన్ని లక్షణాలు ఫీచర్లు ఉన్నాయి? 5. ట్యూమిన్ పేర్కొన్న స్థరీకరణ లక్షణాలలో ఇట్ ఈజ్ యాన్సియంట్ అంటే ఏమిటి? ఇది పురాతనమైనది. ట్యూమిన్ పేర్కొన్న స్థరీకరణ లక్షణాలలో ఇట్ ఈజ్ యాన్సియంట్ అంటే ఏమిటి? ఇది పురాతనమైనది. వెబ్లాన్ ప్రకారం కింది వాటిలో ఏవి స్థరీకరణకు కారణము? ఆపాదించబడిన తారతమ్యాలే. వెబ్లాన్ ప్రకారము కింది వాటిలో ఏవి స్థరీకరణకు కారణం? ఆపాదించబడిన తారతమ్యాలే. కార్ల్ మార్క్స్ ప్రకారం సామాజిక స్థరీకరణకు ప్రధాన కారణం ఏమిటి? ఆర్థిక అసమానతలే. కార్ల్ మార్క్స్ ప్రకారం సామాజిక స్థరీకరణకు ప్రధాన కారణం ఏమిటి? ఆర్థిక అసమానతలే. సోరోకిన్ ప్రకారం సామాజిక స్థరీకరణకు కారణం ఏమిటి? వైయక్తిక భేదాలే. సోరోకిన్ ప్రకారం సామాజిక స్థరీకరణకు కారణం ఏమిటి? వైయక్తిక భేదాలే. సామాజిక స్థరీకరణ యొక్క లక్షణాలలో కింది వాటిలో లేనిది ఏది? ఇట్ ఈజ్ ఆర్గనైజ్డ్. సామాజిక గతిశీలతలను అడ్డుకుంటుంది, అనేక రూపాలలో ఉంటుంది. సామాజిక స్థరీకరణ యొక్క లక్షణాలలో ఇవన్నీ ఉండే. లేనిదేంది? ఇది కేవలం ఒకే ఒక రూపంలో ఉంటుంది అనేది లేదు. ఇట్ ఈజ్ ఆర్గనైజ్డ్, సామాజిక గతిశీలతను అడ్డుకుంటుంది, అనేక రూపాలలో ఉంటుంది అనేది అన్నీ ఉన్నాయి. మనుష్యుల మధ్య తారతమ్యాలతో కూడిన విభజన ఏ అంశాల ఆధారంగా ఏర్పడిందో వాటిని ఏమంటారు? సామాజిక స్థరీకరణ రూపాలు. మనుషుల మధ్య తారతమ్యాలతో ఏర్పడిన విభజనను ఏమంటారు? సామాజిక స్థరీకరణ రూపాలు. వ్యక్తుల యొక్క లింగం ఆధారంగా పురుషులకు ఎక్కువ ప్రాధాన్యతను, స్త్రీలకు తక్కువ ప్రాధాన్యతను ఆపాదించడాన్ని ఏమంటారు? లింగరూప సామాజిక స్థరీకరణ. వ్యక్తుల యొక్క లింగం ఆధారంగా పురుషులకు ఎక్కువ ప్రాధాన్యతను, స్త్రీలకు తక్కువ ప్రాధాన్యతను ఆపాదించడాన్ని ఏమంటారు? లింగరూప సామాజిక స్థరీకరణ. లింగరూప సామాజిక స్థరీకరణలో భాగంగా స్త్రీలతో పాటు ఏ లింగం వారిని స్టిగ్మాకు గురి చేయడం జరిగింది? థర్డ్ జెండర్. 3వ లింగం థర్డ్ జెండర్ వాళ్ళని కూడా సామాజిక స్థరీకరణకు గురి చేయడం అయింది, స్టిగ్మాకు. రిచార్డ్ ఫ్లెక్సినర్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన సామాజిక స్థరీకరణ రూపం ఏది? లింగరూప సామాజిక స్థరీకరణ. రిచార్డ్ ఫ్లెక్సినర్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన సామాజిక స్థరీకరణ రూపం ఏది? లింగరూప సామాజిక స్థరీకరణ. ఆయా వర్గాల మధ్య ఎక్కువ తక్కువ అనే భావనలు ఆపాదించబడినప్పుడు దానిని ఏమంటారు? వర్గరూప సామాజిక స్థరీకరణ. ఆయా వర్గాల మధ్య ఎక్కువ తక్కువ అనే భావనలు ఆపాదించబడినప్పుడు దానిని ఏమంటారు? వర్గరూప సామాజిక స్థరీకరణ. వర్గరూప సామాజిక స్థరీకరణకు ఉదాహరణగా కింది వాటిలో వేటిని పేర్కొంటారు? యజమానులు మరియు కార్మికులు, భూస్వాములు మరియు కూలీలు. జన్యు లక్షణాల ఆధారంగా ఒకే రకమైనటువంటి శారీరక రూపురేఖలు కలిగి ఉన్నటువంటి వారిని ఒక జాతిగా పరిగణించిన సామాజిక హోదాలు కల్పించడాన్ని ఏమంటారు? జాతిపరమైన సామాజిక స్థరీకరణ. జన్యు లక్షణాల ఆధారంగా ఒకే రకమైనటువంటి శారీరక రూపురేఖలు కలిగినటువంటి వారిని ఒక జాతిగా పరిగణించి సామాజిక హోదాలు కల్పించడాన్ని ఏమంటారు? జాతిపరమైన సామాజిక స్థరీకరణ. జాతిపరమైన సామాజిక స్థరీకరణను కింది వాటిలో ఏ పేరుతో పిలుస్తారు? అపార్థీడ్. జాతిపరమైన సామాజిక స్థరీకరణను కింది వాటిలో ఏ పేరుతో పిలుస్తారు? అపార్థీడ్. నల్లజాతి వారి పట్ల వివక్ష చూపించడం అనేది ఏ రకమైన
స్థరీకరణకు ఉదాహరణ జాతిపరమైన వివక్ష, అపార్థిడ్. ఎస్టేట్ ఆధారిత సామాజిక స్థరీకరణ ప్రధానంగా ఏ సమాజంలో కనిపిస్తుంది? యూరోపియన్ సమాజంలో. ఎస్టేట్ ఆధారిత సామాజిక స్థరీకరణ ప్రధానంగా ఏ సమాజంలో కనిపిస్తుంది? యూరోపియన్ సమాజంలో. వ్యక్తి యొక్క కులం ఆధారంగా సమాజంలో హోదా మరియు అంతస్తును ఆపాదించడాన్ని ఏమంటారు? కులపరమైన సామాజిక స్థరీకరణ. వ్యక్తి యొక్క కులం ఆధారంగా సమాజంలో హోదా మరియు అంతస్తును ఆపాదించడాన్ని ఏమంటారు? కులపరమైన సామాజిక స్థరీకరణ. కులపరమైన సామాజిక స్థరీకరణ కేవలం ఏ దేశంలో మాత్రమే కనిపిస్తుంది? భారతదేశంలో. కులపరమైన సామాజిక స్థరీకరణ కేవలం భారతదేశంలో మాత్రమే కనిపిస్తుంది. బాటోమోర్ అనునతుడు సామాజిక స్థరీకరణ రూపాలను కింది వాటిలో ఏ విధంగా వర్గీకరించాడు? బానిసత్వం, సంస్థానం, కులం, వర్గం, అంతస్తు. బాటోమోర్ అనునతుడు సామాజిక స్థరీకరణను ఎన్ని రూపాలలో విభజించాడు? బానిసత్వం, సంస్థానం, కులం, వర్గం, అంతస్తు.